தேவன் கோபப்பட்டால், దేవుడు కోపపడితే சக்கரையா 7:13 ஆண்டவர் உங்களை கூடும்போது దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు நீங்க சாக்கு போக்கு சொன்னீங்கல்ல, మీరు నెపములు చెప్పారు కదా, ఇప్పుడు நீங்க அவரை கூடும்போது మీరు పిలిచినప్పుడు. இதுக்குதான் நிறைய பேருடைய வாழ்க்கையில జపத்துக்கு பதில் ఇல்லாததுக்கு కారణం. అయ్యా అమ్మా, చాలా మంది జీవితాల్లో ప్రార్థనకు ఉత్తరం రావడం లేదు. దానికి కారణం ఇదే, నెపములు చెప్పారు. ఆయన పిలిచినప్పుడు నిద్రపోతుండ్రా. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా లేదమ్మా మెసేజ్ అర్థమవుతుందా కాలేదా? పోయి ఊళ్ళేకార్తే சொல்லக்கூடாது, ఎందుకు ఇది ఇప్పుడు నడకలే. మీకు ఇన్ని కష్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుడు ఉత్తరం ఇవ్వకపోతే సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకెందుకు ఇలా ప్రాబ్లము, ప్రార్థన பண்ணுங்க, నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆండవర్ என்ன சொல்றார்? దేవుడు ఏమంటున్నాడు? నీ నెప్ప అప్పనా சொல்லிக்கிறியா, யோசிச்சு பாரு. అయ్యా నీకు ప్రార్థనకు ఉత్తరం రాలేదా? నేను పిలిచినప్పుడు నువ్వు నెపములు ఎప్పుడు చెప్పావో జ్ఞాపకం చేసుకో.